దేవుడు మనతో మాట్లాడుతున్న విధానమును ప్రతి ఆదివారము ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. అలాగే క్రమం ప్రకారముగా 87వ కీర్తనలోకి మనం వచ్చి ఉన్నాము. 87వ కీర్తనలో ఏంటంటే కోరాహు కుమారులంట. ఎవరు వీరు? కోరాహు కుమారులు రాస్తున్నారు. ఎవరు ఈ కోరాహు? ఒకానొక కాల సమయంలో యాజకుడైన మోషే మీద, అహరోను మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకోలేదంట. ఏం చేసి ఉన్నాడో తెలుసా? వారి ముగ్గురిని పిలిపించి వారితో పాటు ఏకీభవించిన 250 మంది ప్రజలను పిలిపించి ఎవరెవరైతే యాజకుడి మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించంట. తిరుగుబాటు చేసినందుకు వారు అనుభవించిన శిక్ష ఏమిటో తెలుసా? భూమి నెరలిడిచి భూకంపం వస్తే ఎలా చీలిపోతుంది భూమి, అటు భాగం ఇటు భాగం, అలాగూ నెరలిడిచి వారు భూమి అగాధంలోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోయారంట. దేవుడు అంత గొప్పగా వారిని శిక్షించారు. ఎందుకు? సేవకుడిని దూషించినందుకు, దేవుణ్ణి దూషించినందుకు, తిరుగుబాటు చేసినందుకు దేవుడు ఒప్పుకోలేదు. వారి కుమారులు రాస్తున్నారు. అదేంటి? తండ్రి సేవకుడిని, దేవుణ్ణి దూషించాడు కదా, మరి వారి కుమారులు ఎలాగ ఇంత అమూల్యమైన మాటలు రాస్తున్నారు? లోకంలో ఒక సామెత ఉంది. ఏమని? తండ్రి ఎలాగుంటే పిల్లలు అలాగే ఉంటారు. చెట్టు ఒకటైతే ఇత్తనం ఒకటి అవుతుందా అని. ఆ సామెత నిజమంటారా? అలా అయితే మరి కోరాహు కుమారులు కూడా తండ్రి వలె యాజకుడి మీద, దేవుని మీద తిరుగుబాటు చేయాలి కదా. వారు నేర్చుకోలేదు. తండ్రి యొక్క తిరుగుబాటును, తండ్రి యొక్క అన్యాయమైన నడవడికను కుమారులు నేర్చుకోలేదంట. ఆ సంఘటన చూశాక వారిలో మరింత భయం కలిగినదమ్మో, మేమెప్పటికీ సేవకుడిని దూషించకూడదు, మేమెప్పటికీ దేవుడైన యెహోవాకు మేము తిరుగుబాటుగా నడవకూడదని వారు భయభక్తులు కలిగి తండ్రి వలె కాక వారెల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఎలాగ స్తుతించారంట? ఆఖరి వచనంలో పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ హల్లెలూయా హల్లెలూయా. వారు కోరాహు వలె వారి కుమారులు అలా ఉండలేదంట. చాలామంది చూడండి, దేవుడు కూడా ఒక మాట అంటాడు, నీ తల్లిదండ్రులని ముందుగా నీవు సన్మానించు, వారి అందరూ నువ్వు భయభక్తులు కలిగి ఉండు, నీ తల్లి మాట విను, నీ తండ్రి మాట విను, వారిని గౌరవించి వారిని సన్మానించని దేవుడు చెప్తూనే ఉంటున్నారు. అలాగని వారి పోలికలతో, వారి మాటలతో, వారి యొక్క నడవడికతో నడవమని దేవుడు చెప్తున్నారా? కాదు. ఒకవేళ వారిలో మంచి లక్షణాలు ఉంటే, తల్లిదండ్రుల్లో మంచి లక్షణాలు ఉంటే వాటిని చూసి నేర్చుకోండి. కానీ తండ్రిలో కానీ తల్లిలో కానీ ఏమైనా లేనిపోయిన అలవాట్లు ఉంటే, మా తండ్రి అలాగే ఉన్నాడు కదా, మా తల్లి అలాగే ఉంది కదా, మేము కూడా అలాగే ఉండాలి, మేము కూడా అలాగే పెరగాలని అనుకుంటామా? అనుకోము. మన బిడ్డలను కూడా ఒక్కొక్కసారి ఒకవేళ మన కుటుంబంలోనే ఎవరైనా సరే, లేకపోతే వారి తాత ముత్తాతలైనా సరే, అరే నువ్వు మీ తాత పోలికలో ఉన్నావు, మీ నాన్న పోలికలో ఉన్నావు, మీ అమ్మ పోలికలో ఉన్నావు అని మనం మురిసిపోతూ ఉంటాము. కానీ వారు చేసిన ఏమైనా పనులు చేసినప్పుడు వెంటనే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటాము? అసలు మీ నాన్న బుద్ధిలే నీకు సరిగ్గా అబ్బినవి, మీ నాన్న ఎలా కోపగించుకున్నాడో అలాగే కోపగించుకుంటున్నావు, మీ నాన్న ఎలాగ అసహించుకుంటాడో మనుషుల్ని నువ్వు అలాగే అసహించుకుంటున్నావు. ఎక్కడి దాకా ఎందుకు? నిన్నగాక మొన్న పుట్టాడు ఎవరు? సుదర్శన్ కొడుకు. దేవుడు మాట ఇచ్చారు. ఏమని? అచ్చం కాసులన్న లాంటి కుమారుడిని నేను ఇవ్వబోతున్నాను, గృహంలో తిరుగుతున్నాడు అని. ఆ బుడ్డోడికి 3 నెలలు వచ్చినాయి. అప్పుడే వాడు ఎవరి కోపాన్ని చూపిస్తున్నాడు? తాత కోపాన్ని చూపిస్తున్నాడు. వాళ్ళ మామగారు ఏమైనా లేట్ చేస్తేనంట ఇలా పట్టుకొని గుద్దుతున్నాడంట, ఇలా ఇసురుతున్నాడంట. అప్పుడు ఏం కోపం అబ్బింది? తాత కోపం అబ్బింది. అప్పుడు ఆ విషయాలన్నీ చూసుకొని ఇప్పుడు మనం మురిసిపోతున్నాం, చక్కగా తాతయ్య వచ్చినాయి కదా అని. అలాగే మంచి అలవాట్లు కూడా, మంచి నడవడికి కూడా, మంచి వాటిని మనం నేర్చుకుని వర్ధిల్లుతూ ఉంటే ఎవరికి గొప్ప పేరు వస్తుంది? మొదట మన తండ్రి అయిన దేవునికి, 2 మనల్ని కన్న తల్లిదండ్రులకి మంచి కుమారుని కని ఉన్నారు, మంచి కుమార్తెను కొని ఉన్నారు. చాలామందిని చూసినప్పుడు ఒక ముచ్చట వేస్తుంది, అబ్బా ఇలాంటి కొడుకు నాకుంటే బాగుండు, ఇలాంటి కూతురు నాకుంటే
బాగుండు, ఇలాంటి మనవరాలు ఉంటే నాకు బాగుండు నా జీవితంలో అని మనకి ఎలాగ అనిపిస్తూ ఉంటుందో, అలాగే మనల్ని బట్టి దేవాతి దేవునికి ఒక మంచి ఘనత, అలాగే నిన్ను కని పెంచిన తల్లిదండ్రులకి నిన్ను బట్టి ఒక మంచి ఘనత. కోరాహు నానా విధాలుగా నడిచినప్పటికీ కోరాహు కుమారులు ఒక మంచి పేరును, మంచి ప్రఖ్యాతను దేవుని దృష్టిలో సంపాదించుకొని ఉన్నాడు. మరి నీవు నేను సంపాదించుకుందామా? మన తల్లిదండ్రులను చూసి మనం మంచి అలవాట్లు నేర్చుకుంటున్నామా, చెడు అలవాట్లు నేర్చుకుంటున్నామా? చెడు అలవాట్లు నేర్చుకుంటున్నామా? నేను చిన్నతనం నుంచి నా ముందు పెరిగిన పిల్లలే కానీ, నాతో పాటు పెరిగిన పిల్లలే కానీ, నేను పెంచిన పిల్లలే కానీ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, అరే మన తండ్రిలాగా మనం అలా ఉండకూడదు, మన తల్లిలాగా మనం అలా ఉండకూడదు. మన తండ్రి మంచి పేరుతో భయభక్తులతో పెద్దల ఎడల భయభక్తులు కలిగి బతికాడు కదా, మనం కూడా అలాగే బతుకుదామని అందరూ మాట్లాడుతూ ఉంటుంటే వాటన్నిటిని వింటూ నేను చాలా సంతోషపడుతూ ఉండేదాన్ని. నిజమే కదా, మనం అనుకుంటూ ఉంటాము మన తల్లిలో ఒక మంచి లక్షణం మనం నేర్చుకోవాలి, మన తండ్రిలో ఒక మంచి లక్షణం నేర్చుకోవాలి. మన తల్లి ఎంత ఓర్పుతో సహనముతో తన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ముందుకొచ్చిందో కదా, ఇప్పుడు ఉందా? తల్లిలో ఉన్న ఓర్పు కుమారుల్లో కానీ కుమార్తెల్లో కానీ ఉంటుందా? తండ్రిలో ఉన్న సహనము, కష్టపడి మిమ్మల్ని పెంచి మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చాక మీరు గుర్తిస్తున్నారా ఆ ప్రేమను, ఆ యొక్క కష్టాన్ని, ఆ సహనాన్ని, ఎన్నిటిని చంపుకొని వారు నిలబడుతున్నారో బిడ్డలముగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వారికి మనం మంచితనంగా జీవించకపోయినప్పటికీ ఇప్పుడు నువ్వెవరి పిల్లోడివి అంటే మన తల్లిదండ్రులను సహితం మన సాక్ష్యాన్ని బట్టి మెచ్చుకునే భాగ్యం ఇవ్వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా గొప్ప భాగ్యమును కోరాహు కుమారులు ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుచు ఎలాగైతే కొనియాడి ఉన్నారో నువ్వు కూడా దేవాతి దేవుని అలాగూ కొనియాడు. ఆయన సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉండి, కోరాహును బట్టి కోరాహు కుమారులను దేవుడు శపించలేదు. నీ తండ్రి ఎలాగున్నాడు కదా, నీవు కూడా ఇలాగే ఉండని దేవుడు అన్నలా వారు చేసిన భక్తిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించారు. అలాగే మన జీవితంలో కూడా ఏదో ఒక శాపగ్రస్తమైనది ఉంటూనే ఉంటుంది. మన తల్లిదండ్రులను బట్టే కానీ, మనల్ని బట్టే కానీ, మన తాత ముత్తాతలను బట్టే కానీ లేనిపోనివి చిన్నవి మనకి అంటుతూనే ఉంటవి, అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటవి. ఆ లేనిపోయిన చెడ్డ పేర్లు మనం మోస్తూనే ఉంటాము. ఇంక అయిపోయిందిలే మన జీవితము, ఇంకైపోయిందిలే మా భవిష్యత్తు, తల్లిదండ్రులే లేరు కదా ఇంకెలాగా, వారికే మంచి జీవితాలు లేవు కదా ఇంకా మాకెలా వస్తాయి, వారికే మంచి ఏమి లేదు, ఆస్తిపాస్తులు లేవు కదా ఇంకా మాకెలాగ వస్తాయి అని కోరాహు కుమారులు ఆగిపోయారా? ప్రభువుని స్తుతించారు. తండ్రి ఎలాగ మరణించినను ప్రభువును స్తుతించారు. అంతకంతగా దేవుడు ఆశీర్వదించాడు. నేడు మనల్ని కూడా మన వారిని బట్టి, మన యొక్క సంతతిని బట్టి, మన యొక్క పితరులను బట్టి కాకపోయినా మనం చేసిన భక్తిని బట్టి దేవుడు మనల్ని హెచ్చించి, మనల్ని ఘనపరిచి, మనల్ని బట్టి వారికి దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. కలిగి ఉందామా? అలాంటి గొప్ప మంచి పేరును మనం కలిగి ఉందామా? కనులు మూసుకుందాం. ప్రభా, నేను నా తండ్రిలోని నా తల్లిలోని మంచి లక్షణాలు నేర్చుకోలేకపోయి ఉన్నాను ప్రభా. ఒకవేళ నాలో ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్న ఎడలా వాటిని నాలో నుంచి తీసివేయండి. నాకు ఒక మంచి సాక్ష్యాన్ని ఉంచండి అయ్యా. అప్పుడు నా తండ్రి వల్ల, నా తల్లి వల్ల నేను ఏమైతే కోల్పోయి ఉన్నానో నన్ను బట్టి తిరిగి ఆ మంచి సాక్ష్యమును తిరిగి నా తల్లిదండ్రులకు నేను ఇవ్వగలనయ్యా. బలా మంచి నమ్మకమైన కుమారుడు, నమ్మకమైన కుమార్తె అని నీ నుంచి నేను మంచి పేరును పొందుకోవాలి ప్రభా. కోరాహు కుమారులు తన తండ్రిని బట్టి కాదు కానీ నీ అందరి భయభక్తులు కలిగి నేను స్తుతించి కొనియాడి ఉన్నారయ్యా. నా దేవుడికి కోపం వస్తే, నా దేవుడు సేవకుని దూషిస్తే మేము ఏ స్థితిలో ఉంటాము అని వారు ముందుగాను యోచించి భయభక్తులు కలిగి నిన్ను స్తుతించి కొనియాడి ఉన్నారయ్యా. వారిని ఆశీర్వదించావు ప్రభా. నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావయ్యా. నీకు పరిచారం చేసుకునే భాగ్యం ఇచ్చావయ్యా. నేడు నేను నిలబడి ఉన్నాను ప్రభా. నా జీవితంలో నేను సాధించినది ఏమీ లేదు, నా తల్లిదండ్రులను బట్టి లేదు, నా బిడ్డలను బట్టి లేదు. అయ్యో నా జీవితం ఎలాగుందని నేను నలిగిపోతున్నాను ప్రభా. ఈరోజు నన్ను చూసి ఉన్న దేవుడు అయ్యా నన్ను బలపరచండి, నన్ను బట్టి ఒక మంచి సాక్ష్యము పలికించండి, నన్ను బట్టి ఒక మంచి పేరును దయచేయండి, నన్ను బట్టి నా కుటుంబానికి ఘనతనివ్వండి, నన్ను బట్టి మాసిపోయిన నా తల్లిదండ్రుల యొక్క పేరును మీరు ఘనపరచండి ప్రభా. అడుగుదామా హృదయపూర్వకంగా అడుగుదామా. నేడు నువ్వు దీవించబడాలి అంటే తల్లిదండ్రులను బట్టి, వారి పేరును బట్టి అవసరం లేదంట, వారి గౌరవాన్ని బట్టి అవసరం లేదంట.
నీవు సొంతగా సంపాదించుకోవచ్చని దేవుడు అంటున్నాడు. పడితే ఆయన నీకు అనుగ్రహించగలడు. ఆయన నీకు ప్రభువా నాకు అనుగ్రహించండి అయ్యా, నాకు అనుగ్రహించండి అయ్యా, నీ నామమును బట్టి నాకు దయచేయండి ప్రభువా. నాలో మంచి సాక్ష్యాలు ఉంచండి అయ్యా. నా తండ్రికి మంచి సాక్ష్యం లేదు, నా తల్లికి మంచి సాక్ష్యం లేదు, ఇంకా నాకు ఎలాగొస్తుందని నేను అనుకున్నానేమో, కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు ప్రభు, నాతో మాట్లాడి ఉన్నావయ్యా. అయ్యా ఇదిగో వారిని బట్టి కాదు నాయన, నాకు నేను సంపాదించుకోవచ్చే ఒక మంచి సాక్ష్యాన్ని నాకు నేను సంపాదించుకోవచ్చయ్యా. నీ అందల ఘనతను ప్రభువా అది నాకు దయచేయండి అయ్యా, అది నాకు దయచేయండి అయ్యా. నా బిడ్డలకు దయచేయండి అయ్యా. నేను మంచి నడవడికలు నడిస్తే నా బిడ్డలు మంచి నడవడికలు నడుస్తారయ్యా. నేను మంచి భక్తి చేస్తే నా బిడ్డలు మంచి భక్తి చేస్తారు ప్రభువా. అయ్యా గొప్ప భయభక్తులు నాకు దయచేయండి నాయనా. అయ్యా నేను ఎప్పుడైనాను ఎక్కడైనాను అయ్యా నిన్ను దూషించే విషయంలో నేను ముందున్నానేమో, నన్ను దయతో క్షమించండి ప్రభువా. తొందరపడి మాట తోలనాడి ఉన్నానేమో, దయతో నన్ను క్షమించండి అయ్యా. నా సేవకుడు నేను ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడి ఉన్నానేమో, దయతో నన్ను క్షమించండి ప్రభువా. కోరాహు ఎలాగో అయితే అయ్యా లేనిపోని విషయంలో తలదూర్చుకొని ఇబ్బందులు తెచ్చుకొని ఉన్నాడు, నేడు నేను కూడా అట్లాంటి స్థితిలో ఉన్నానేమో, దయతో నన్ను క్షమించండి అయ్యా. ఇకపైన నీ ఎడల నీ సేవకుని ఎడల నేను భయభక్తులు కలిగి ఉంటాను ప్రభువా. అది నా బిడ్డలకు ఆశీర్వాదకరమయ్యా, అది నా బిడ్డలకు దీవెనకరమయ్యా. అడుగుదామా అడుగుదామా హృదయపూర్వకముగా అడుగుదాం, హృదయపూర్వకముగా అడుగుదాము. ప్రభుని స్తుతిద్దాము. సర్వేశ్వరుడైన దేవుడు ఆయన సన్నిధిలో నిలబడి నీ స్తుతులను స్వీకరించడానికి ఇదిగో నీ ముందర నిలిచి ఉండి నిన్ను కనిపెట్టుకొని చూస్తున్న దేవునికి హృదయమార మనసారా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ప్రభుని కొనియాడుతూ ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవాతి దేవుడు, ఇంత గొప్ప ధన్యతనిచ్చిన దేవాతి దేవుణ్ణి కొనియాడదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, సహాయకుడా నీకే స్తోత్రములు ప్రభువా, నడిపించే దేవానికే వందనాలు ప్రభువా, కాపాడే దేవానికే స్తోత్రములు ప్రభువా. అయా కృప చూపే దేవానికి వందనాలు తండ్రి, అత్యంత కనికరము కలిగిన దేవానికే స్తోత్రములు ప్రభువా, ఆశ్రయమైన దేవానికి మన ప్రాణమైన దేవుణ్ణి స్తుతించుకొని ఆడి ఆరాధన చేద్దామా. కోరాహు కుమారులు స్తుతించారు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు నీ స్తుతి నీకు నీ బిడ్డలకు ఒక మంచి పేరును మంచి సాక్ష్యాన్ని దేవుడు తీసుకువచ్చును గాక. ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆరాధిద్దాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడేను. నే అలయక జీవింతును. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. మరొకసారి అందరం కలిసి యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే. ఎలాగా నన్ను నీడగా వెంటాడేను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడ. మరి ఒకసారి అందరం కలిసి
స్తుతి గానమా. కొట్టలు బిగ్గరగా చప్పట్లు కొడొచ్చు. చిరకాలం నీతో ఉంటానని, క్షణమైన నిన్ను విడువనని ఎందరో మాట ఇచ్చారేమో, ఆ మాటను తప్పారేమో, నిన్ను విడిచిపెట్టేశారేమో, కానీ ఈ గొప్ప దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు, ఆయన చేయి బట్టి నడిపించేవాడు. అందుబట్టి కొనియాడదాం దగ్గరగా స్తోత్రములు చెల్లిస్తూ. చిరకాలము నీతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని. నిజమే కదా, ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టక ఇక్కడ మాత్రమే కాదంట, పరమపురిలో తండ్రితో నిన్ను ఏకము చేస్తాడంట. ఈ గొప్ప దేవుడు శాశ్వత కాలం నిన్ను ప్రేమిస్తాడు. మారిపోయే ప్రేమ కాదు, విడిచిపెట్టే ప్రేమ కాదు ఈ ప్రేమ. కొని అర్థం దగ్గరగా చెప్పండి కొడచ్చు. చిరకాలము నీతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానము నీ పాడనా, ఏదైనా నాకున్న అనుబంధము, నీతోనే కలిగున్న అనుబంధమే. మరొకసారి ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. అందుకే నా జీవమా, నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. మరి ఒకసారి అందరం కలిసి యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. కొట్టాలి బిగ్గరగా చప్పట్లు కొడొచ్చు. ఇక దేని కొరకు ఈ లోకంలో బ్రతకాలి అంటే, నిన్ను మరొక ప్రేమిస్తున్నా ఆ గొప్ప ప్రేమను తలంచుకొనొచ్చు. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నాలో జీవము నింపుతానని, నాలో జీవము నింపుతానని నువ్వు మాట ఇస్తున్నావు కాబట్టి, నీ కొరకు ఈ జీవితమయ్యా అని ప్రభుని కొని అర్థం చప్పట్లు కొడొచ్చు. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగా ఈ లోక పయనం. మరొకసారి మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగా ఈ లోక పయనం. స్తోత్ర గీతమునే పాడనా, స్తోత్ర గీతమునే పాడనా,
స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు ఈ గొప్ప దేవుడికి సర్వశక్తిమంతునికి హృదయమాల మనసారా కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకే 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 ఈ గొప్ప ఆరాధనయ్యా పాటలు పాడుచూ స్తుతిస్తూ వాద్యములు వాయిస్తూ నేను కనపరిచే గొప్ప వాక్యం ఇచ్చినందుకు హృదయమాల స్తోత్రములయ్యా కొనియాడదాం కొనియాడదాం బిగ్గరగా బిగ్గరగా కొనియాడదాం బిగ్గరగా స్తోత్రము చేద్దాం హల్లెలూయా హల్లెలూయా మధురమయ్యా ఈ గొప్ప క్షణము నిన్ను స్తుతించే ఈ గొప్ప క్షణము అతి మధురమైనదయ్యా హల్లెలూయా కొనియాడాలి బిగ్గరగా చెప్పడగొడచ్చు బిగ్గరగా చెప్పడగొడచ్చు శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తున్న దేవునికి నిన్ను నెమ్మదితో ముందుకు నడిపించే దేవునికి చిరకాలము నీతో నిలబడే దేవునికి నిన్ను ప్రేమించే దేవునికి బిగ్గరగా స్తోత్రము చేద్దాం నా జీవమా నా స్తోత్రమా నీకే స్తోత్రములు చెల్లిద్దామా కొనియాడదామా బిగ్గరగా బిగ్గరగా ఒకసారి చప్పటి కొడచ్చు ప్రభుని కొనియాడదాం స్తోత్రము చేస్తూ ప్రభుని కొనియాడదాం హల్లెలూయా హల్లెలూయా గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు నిన్ను విడువక ఎడబాయక శాశ్వత కాలము ఆయన ప్రేమ నీ పైన చూపించి నిన్ను నడిపిస్తున్న దేవునికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు కొట్టాలి బిగ్గరగా చప్పట్లు నీ శక్తికి మించి నీ బలముకు మించి బిగ్గరగా స్వరము తెరచి ముమ్మారు స్తోత్రము చేద్దాం మరింత బిగ్గరగా స్వరములు పిగిలించి బిగ్గరగా నిజమే ప్రభువా ఈ జీవితంలో మాట ఇచ్చిన వారు ఎంతో మంది ఉన్నారయ్యా మీతోనే ఉంటాము మీతోనే జీవిస్తాము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాట ఇచ్చిన వారు మాటలు చెప్పిన వారు ఇలా ఎంతో మంది మా జీవితంలో ఉన్నారు తండ్రి వారెవరు ఈరోజు మాతో లేకపోవచ్చు ఈరోజు మమ్మల్ని నిజముగా ప్రేమించకపోవచ్చు అయ్యా మాకు అండగా లేకపోవచ్చు నాయనా కానీ నీవు తల్లి గర్భంలో వేయబడక మునిపే నన్ను నిర్మించి ఏర్పాటు చేసుకున్న దేవుడు అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానములు నా జీవితంలో ఎదురైనా దేవా ఈ జీవితము నీది ప్రభువా అందుకే నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా నేను సొంతంగా ఏర్పాటు చేసుకున్న బంధాలు నేను సొంతంగా ప్రేమించిన ప్రేమలు నేను నా సొంతం అనుకున్నవారు నా సొంతంగా నేను కల్పించుకున్నవేమి ఈరోజు నాతో లేవు నాయనా కానీ నన్ను ప్రేమించిన దేవుడివి అదృశ్య రూపుడివి కనిపించగానే నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు ప్రభువా అయ్యా శాశ్వతమైన నీ ప్రేమను బట్టి నేనున్నాను అని ప్రతిరోజు నీవు ఇస్తున్న అభయహస్తమును బట్టి నీ మాటను బట్టి నీ ఓదార్పును బట్టి మీకు హృదయమార మనసార స్తోత్రములయా అని చేతులు పైకెత్తి ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభా ఒకవేళ ఎదురవుతున్నా శ్రమ పెట్టేవారు బాధించేవారు అవమానించేవారు నిందించేవారు
ఉచితముగా మాట్లాడేవారు ఇలాంటి వారు ఎదురవుతున్నాను, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాను. దేవా, ఇదిగో నా జీవితము, నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని చేతులు పైకెత్తి ఈ గొప్ప దేవునికి, సర్వశక్తిమంతునికి ఈ మాట చెప్దాం. దేవా, నా జీవితం నీకంకితం, దేవా ఈ జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. అందరం కలిసి మాట చెప్తాం, పాడాలందరూ కలిసి. నీతో నా జీవితం, వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం. అందుకే దేవా ఈ జీవితం నీకంకితం. నిజమే ప్రభా, దేవా ఈ జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. హల్లెలూయా. శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. నిజమే ప్రభా, నీ ప్రేమను చూపించండి అయ్యా. ఈ లోక ప్రేమను బట్టి నేను అలసిపోతున్నానయ్యా, విడిచిపెడుతున్న మనుషులను బట్టి నేను నలిగిపోతున్నానయ్యా. కాబట్టి నీ ప్రేమ కౌగిలు నన్ను బంధించండి ప్రభువా. అలసిపోతున్న మా ప్రాణములు తెప్పరిల్ల చేయండి అయ్యా అని అడుగుదాం ప్రభుని మనసారా. నీ ప్రేమను చూపించి నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు. నీ ప్రేమను చూపించి నీ మార్గమునే నాకు చూపినావు. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. మరొకసారి అందరం కలిసి ఎన్ని కష్టాలైనా బిగ్గరగా వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపించేను. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపేను. నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను. అందరం కలిసి నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. మరొకసారి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా, దేవా ఈ జీవితం నీకంకితం. బిగ్గరగా చెప్తామా? దేవా ఈ జీవితం నీకంకితం.
సంద్రమైన నీతోనే నా జీవితం. రెండు చేతులు పైకెత్తి ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాం, ఎన్ని బాధలైనా, ఆరోగ్యమును పాడు చేస్తున్న ఎన్ని వ్యాధులైనా, హృదయాన్ని తొలిచి వేస్తున్న ఎన్ని వేదనలైనా, శోక సంద్రం ఎదురవుతున్నను సరే నీ కొరికే ఈ గొప్ప జీవితమయ్యా. నన్ను స్వస్థపరుస్తున్న దేవుడవు నీవు, నన్ను బాగు చేస్తున్న దేవుడవు నీవు, నాకు అవసరమైనప్పుడు నాకు అండగా నిలబడుతున్న దేవుడవు నీవు, నేను ధైర్యం కోల్పోతున్నప్పుడు నన్ను ధైర్యపరుస్తున్న దేవుడవు నీవు. ఈరోజు నేను సంతృప్తికరంగా పోషించబడుతున్నానంటే నా పోషణకర్తవు నీవు తండ్రి. నీవుండగా ఇక ఈ లోకంలో నేను దేని కొరకు, ఎవరి కొరకు దిగులు చెందక, భయపడక, సొమ్మసిల్లిపోక నీ కొరకు ఈ జీవితం అని నేను నిలబడతాను ప్రభువా, నిలబడతానయ్యా, నిలబడతాను తండ్రి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, సుఖ సంద్రమైనా నీతోనే నా జీవితం. అందరం కలిసి చెప్దామా? ఎన్ని కష్టాలైనా, బిగ్గరగా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, వ్యాధి బాధ, శోక సంద్రమైన నీతోనే నా జీవితం. దేవా నా జీవితం, దేవా నా జీవితం నీకంకితం. చెప్తాము ఈ మాట. దేవా జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, సుఖ సంద్రమైనా నీతోనే నా జీవితం. నిజమే ప్రభువా, నన్ను కృంగదీస్తున్న పరిస్థితులు ఇన్ని నా జీవితంలోకి వస్తున్నా, నా ముందు ఎన్ని ఎదురుపడుతున్నా, ఈరోజు నేను నిలకడగా బ్రతికి ఉండాలంటే నీ సహవాసం నాకు ఎంతో అవసరమయ్యా, నీ తోడు నాకు ఎంతో అవసరమయ్యా, నీ ధైర్యము నాకు ఎంతో అవసరము ప్రభువా, నీవిచ్చే నెమ్మది నాకు ఎంతో అవసరమయ్యా. నన్ను బలపరచండి అయ్యా, నన్ను స్థిరపరచండి అయ్యా. నీ కొరకు ఈ జీవితం నుంచడానికి నన్ను నిలబెట్టండి ప్రభువా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎన్ని బాధలు ఎదురవుతున్నా, ఎన్ని అవమానములు, నిందలు ఎదురవుతున్నా, ఎన్ని కలతలు ఎదురవుతున్నా, బాధించే మనుషులు ఎందరు ఎదురవుతున్నాను, నన్ను నీ కొరకు మీరు నిలబెట్టండి ప్రభువా అని చేతులు ఆయన వైపు చాచి ప్రభువా నిలిచి ఉన్నాం నీ సన్నిధిలో. ఈ రోజుకి నీ సన్నిధికి తీసుకొచ్చి ఉన్నామంటే మా హృదయం ఎంతో కలవరముతో ఉన్నది ప్రభువా. మా జీవితంలో చాలా అలజడుతూ ఉన్నావయ్యా. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానము లేదు నాయన, ఆరోగ్యములు లేవయ్యా. అయినప్పటికీ నీ సన్నిధికి తీసుకొచ్చావంటే నువ్వు మాతో మాట్లాడడానికి, మమ్మల్ని బలపరచడానికి, నెమ్మదికరమైన నీ మాటను వినిపించడానికి, సమాధానపరిచే నీ వాక్కును మా చెవిని వినిపించడానికి నువ్వు తీసుకొచ్చి ఉన్నావు తండ్రి. అతి గొప్ప మాటను మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి నీ నామ మహిమార్థమై నీ సాక్షులుగా ఎల్లప్పుడూ మమ్మల్ని నిలబెట్టుకొని ప్రభువా ఈ వారమంతా కాచి కాపాడిన విధానమును బట్టి హృదయమార మనసార కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఇకపై నీ కాపుదలతో మీరు ఉంచి మమ్మల్ని సాక్షులుగా వాడుకొనుమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా బిగ్గరగా స్తుతి చేద్దాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా స్తుతి చేద్దాం, ఇంకా బిగ్గరగా స్తోత్రార్పణ చేద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి కలుగును గాక. అందరం మా కొరకు ఒక వందనాలు చెప్పుకోవచ్చు. ప్రభు సన్నిధిలో క్రమంగా కూర్చుందాం.